కులం పుట్టుకతో వస్తుంది. మతం మన విశ్వాసాలకు సంబంధించింది మాత్రమే. అలాంటి మతాన్ని పుట్టుక ద్వారా వచ్చే వివక్ష, ఆ వివక్ష వల్ల వర్తింపజేస్తున్న రిజర్వేషన్లతో ముడిపెట్టి చూడడం ఏంటి అనేది ఈ తీర్పు మీద ఆవేదన వ్యక్తం చేస్తున్న దళిత క్రైస్తవుల వాదన. ఒక అగ్రకులం మతాన్ని మారినప్పుడు ఎక్కడా కూడా వాళ్ళ మీద వివక్ష అనేది కనిపించదు. అదే ఒక దళితుడు క్రిస్టియానిటీలోకి మారినా కూడా అతన్ని దళితునిగానే చూస్తారు. నిజంగా దళితులు మతం మారకూడదు అని చెప్పి మనం కోరుకుంటే, హిందూ సమాజం కోరుకుంటే వాళ్ళ ఆత్మగౌరవాన్ని కాపాడే బాధ్యత కూడా తీసుకోవాలి కదా. మహాత్మా గాంధీ ఏమన్నారు అంటే, హిందూ మతంలో ఉన్న అంటరానితనం ఒక క్యాన్సర్ లాంటిది, దాన్ని పూర్తిగా తొలగించకపోతే హిందూ మతాన్నే నాశనం చేస్తుంది, హిందూ మతం నశించిపోతుంది అని చెప్పి హెచ్చరించారు గాంధీ. అన్టచబిలిటీ ఈజ్ ఎ గ్రేట్ నేషనల్ సిన్ అన్నారు. భారతదేశ బలహీనతకు వెనుకబాటుతనానికి అగ్రకుల హిందువులే కారణము అని చెప్పి డైరెక్ట్గా అగ్రకుల హిందువులను కూడా బ్లేమ్ చేశారు స్వామి వివేకానంద. కుల వివక్ష చూపించడాన్ని శంకరాచార్యులు నిర్ద్వంద్వంగా తిరస్కరించినట్టు మనీషా పంచకం చెబుతుంది. నా ఉద్దేశంలో మత మార్పిడి ఒక్కటే శాశ్వత వికాస మార్గం. జంతువుల్ని ముట్టుకోవచ్చు కానీ మనుషుల్ని ముట్టుకోకూడదు అని చెప్పే మతము మతం కాదు, అదొక అపహాస్యం. దళితులంతా కూడా వాళ్ళు పుట్టిన హిందూ మతంలో నుంచి వేరే మతాల్లోకి మారండి అని చెప్పి పిలుపునిస్తూ అంబేద్కర్ ప్రచారం చేశారు. హిందూ మతంలో సంస్కరణలు కావాలి అని చెప్పి కూడా అంతే బలంగా అంబేద్కర్ కోరుకున్నారు. వీళ్ళంతా హిందూ మతాన్ని వ్యతిరేకించలేదు. కుల వివక్ష అనే మురికిని హిందూ మతం కడుక్కోవాలి అని చెప్పి చెప్పారు. ఆ బాధ్యత తీసుకోకుండా మతం మారిన దళితుల్ని శత్రువుల్లా చూడడం అనేది ఎంతవరకు న్యాయము?